శ్రీమతి శ్రీ విరామం తరువాత గారు ట్రాక్ అండ్ ట్రాలీ మూవ్మెంట్ ని ఒకసారి చెక్ చేసుకోండి, జర్కు లేకుండా. అలాగే సార్. ట్రాలీ కెమెరామ్యాన్ గారు, కెమెరామ్యాన్ గారు, సార్, కెమెరామెన్ సార్, కెమెరామెన్ సార్, కెమెరామెన్ సార్. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ట్రాలీ ముందు పరిగెడుతున్నావు? కెమెరామ్యాన్ చూసుకోవయ్యా. ఎవరండి మీరు? ఎందుకలా పరిగెడుతున్నారు? నేను సార్ నలాని. నిన్న మీతో మాట్లాడానే. మాట్లాడావా? ఎప్పుడు? సార్ నేను చూసుకుంటాను. సార్ మీరు ఇలా రండి. అది కాదు బాబు, నేను ఆయనకి తెలుసు. అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు, పక్కకు రండి సార్. అది కాదు, రండి సార్. యాడ్ ఫిల్మ్ హీరో నలా అని చెప్పండి. తర్వాత వస్తారు, మీరు ఇలా పక్కకు నిల్చోండి. అది కాదు, రండి సార్. ఏంటి సార్, యాక్ట్ చేయడానికి మీరే కదా సార్ నన్ను రమ్మని పిలిచింది. అవునయ్యా, రమ్మన్నాను. కానీ ఏం చేయను, ఇందాక డైరెక్టర్ మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. సరే రేపు రమ్మంటారా? ఇప్పుడు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? కాసేపు ఆగితే నార్మల్ మూడ్ లోకి వస్తాడు, అప్పుడు పరిచయం చేస్తాను. వెయిట్ చేయి. సార్, సీరియల్ డైరెక్టర్లు కూడా సినిమా డైరెక్టర్లా సీరియస్ గా తిట్టేస్తూ కొట్టేస్తూ ఉంటారా సార్? లేదు లేదు, వారానికి ఒకసారే. వారానికి ఒక్కసారా? అదేంటి సార్? మరి డైలీ సీరియల్స్ కి రేటింగ్స్ వారానికి ఒకసారి వస్తాయి కదా, అదే బుధవారం. ఆ రోజు డైరెక్టర్ మూడు బట్టి సీరియల్ రేటింగ్ పెరిగిందో తగ్గిందో చెప్పేయచ్చు. అంటే ఈ రోజు బుధవారం, డైరెక్టర్ గారు మూడ్ ఆఫ్ లో ఉన్నారంటే రేటింగ్ తగ్గినట్టు వచ్చిందనమాట. గుడ్ గ్రాస్పింగ్. సార్, నన్ను పెట్టి సీరియల్ తీయండి సార్. ఆటోమేటర్లా రేటింగ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. ఇక్కడే వెయిట్ చేయి, వస్తాను. సార్, నా ఫ్రెండ్ ఏదైనా క్యారెక్టర్ చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటయ్యా నువ్వు? చాలా అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి, ఎంతమందికి ఫేవర్ చేయను? సరే రమ్మను. నలుగురు. సార్, ఇతను ఆ టాయిలెట్ క్లీనర్ యాడ్ హీరో కదా? ఎవరయ్యా యాడ్ తీసింది? చాలా చండాలంగా ఉంది, అస్సలు బాగాలేదు. నీకు అదే ఫస్ట్ టైం అనుకుంటా, యాక్షన్ తెలిసిపోతుందిలే. సార్, అది ఆ డైరెక్టర్ సరిగ్గా చేయించుకోలేకపోయాడు సార్. మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, చించి ఆరేస్తాను. అబ్బా, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావయ్యా. ఇతనికి ఆ మేడ మీద నుంచి దూకే క్యారెక్టర్ ఉంది కదా, అది ఓకే సార్. మేడం ఏంచి దూకాలా? డూబుని పెడతారనుకుంటా. సరే సార్. సరే పదండి. రండి. పదండి సార్. Action! One more action! One more action! దూకడానికి భయపడుతున్నట్టున్నాడు. అలాగే సార్, చెప్తారు. దూకవయ్యా. దూకవయ్యా. ఏంటి, నిజంగా దూకాలా? మరి ఉత్తుత్తి జర్కులు ఎన్నిసార్లు ఇస్తావు? అంటే ఇక్కడ నుంచి డూపుని పెట్టి దూకిస్తారు కదా అని. నువ్వేమన్నా సూపర్ స్టార్ కృష్ణవా? డూపు లేకుండా దూకడానికి నేనే దూకుడు సినిమాలో మహేష్ బాబుని కూడా కాదు సార్. ఎందుకయ్యా క్యారెక్టర్ని సతాయిస్తారు? చెప్పింది చేయరు. దూకితే చేస్తాను సార్. పిల్ల జల కలవాణ్ణి, హౌస్ హస్బెండ్ ని, వంట బాగా చేస్తాను. ఏంటి వంట బాగా చేస్తావా? ఏది బొమ్మిడేలు పులుసు చేసి పట్రా. నేనా? ఇక్కడ ఏ క్యారెక్టర్ వద్దా? ఇదిగో, ఈయన భోజన ప్రియుడు. నీ వంట బాగా నచ్చితే ఆయన తీసే మెగా సీరియల్లో లీడ్ రోల్ కూడా ఇవ్వచ్చు. సరే సార్, మీకు ఇవాళ లంచ్ లో బొమ్మిడాయల పులుసు రెడీ. సార్, మెగా సీరియల్లో లీడ్ రోల్ అన్నారు, ఇదేనా? గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. డోంట్ వరీ. సూపర్ గా వండేవయ్యానలా. బొమ్మిడాయిల పులుసుతో బొమ్మ చూపించావు. డైరెక్టర్ గారు, డెడ్ బాడీగా చేయాల్సిన ఆర్టిస్ట్ ఇంకా రాలేదండి. వాడి కర్మ, ఆ క్యారెక్టర్ వాడికి రాసి పెట్టలేదు, అది ఇతనికిస్తున్నా. సార్